పెద్ద ఈ బ్యాట్ చూసినారు కదా, సో ఈ బ్యాట్ ఎలా ఉందో అంతకన్నా బాగుంది సినిమా. సో ఓవరాల్గా సినిమా అయితే హైలైట్ అబ్బా. నిన్న నైట్ ప్రీమియర్ షో చూశాను. సో 2-3 గంటల 9 నిమిషాలు అయితే సినిమా లెంత్ ఉంది. కొంతమంది బయట లెంత్ ఎక్కువైంది, సో హీరోయిన్ని అతికించినట్టుంది, హీరోయిన్ మైనస్ అనేది అంటున్నారు. సో హీరోయిన్ ఒకడక్కడ కొన్ని విషయాల్లో మైనస్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఓవరాల్గా కథ చెప్పే విధానంలో అయితే మనకేం కనిపించదు. ఓన్లీ వన్ మ్యాన్ షో ఈజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో నాకేమనిపించింది అంటే సినిమా చూసి ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఒక చిన్న సమస్యను జరిగితే గివ్ అప్ ఇచ్చే ఈ రోజుల్లో గివ్ అప్ ఇవ్వకూడదు అనే మోటివేషన్ సినిమా తీసుకెళ్ళి. సో ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR తర్వాత ద బిగ్గెస్ట్ హిట్ పెద్ద అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. అది మెగా ఫ్యాన్గా చెప్తున్నా నేను. అండ్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం చెప్తున్నా. ద బ్లాక్ బస్టర్ ఊచకోత ఏంటో పెద్ద రామ్ చరణ్ గారు అయితే థియేటర్లో చూపించారు. ఇంకొన్ని సంవత్సరాలైతే పెద్ద గారు గుర్తుండిపోతారు. సో ఆచార్య క్యారెక్టర్ కొద్దిగా తగ్గినప్పటికీ శివరాజ్ కుమార్ గారు, అది దివ్యాందు, అది మున్నాబాయ్ గారు అయితే చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజియం అయితే ఒక లెవెల్లో అయితే అక్కడక్కడైతే తగ్గిందనమాట. సో ఓవరాల్గా సినిమా గుడ్ మూవీ. సో నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే సినిమా చాలా బాగుంది. మీకు ఎలా చెప్పాలంటే అమ్మ చేతి ముద్ద ఇలా ఉంటుందని చెప్తే బాగుంటుంది, టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. సో ఆ లెవెల్లో ఉంది. సో బుచ్చిబాబు గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు మంచి హిట్ కొట్టారు. ఒకటే మాట, జై చరణ్.